సంపుటి మురిసింది ధారావాహిక 5వ భాగం. రచన బివిడి ప్రసాదరావు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సంచిక ప్రమథాల కూతురు సంపుటి తన వెంటపడుతున్న శ్రీహరి అనే అబ్బాయితో ధైర్యంగా పద పెళ్లి చేసుకుందాం అంటుంది. అబ్బాయిలతో అలా మాట్లాడకూడదని మందలిస్తుంది తల్లి సంచిక. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకర్తో సంపుటి విషయం ఫోన్లో మాట్లాడుతుంది. శ్రీకర్ వాగ్దేవిల కొడుకు రాఘవ. అతను కూడా తనను ప్రేమించారని చెప్పిన కావ్య అనే అమ్మాయితో ముందు చదువు మీద దృష్టి పెట్టమంటాడు. పీజీలో రాఘవ సంపుటీలు క్లాస్మేట్స్ అవుతారు. కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటారు సంపుటి రాఘవాలు. ఇంటర్వ్యూకి గతంలో సంపుటికి ప్రపోజ్ చేసిన శ్రీహరి వస్తాడు. అతన్ని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. సంపుటి రాఘవులు వాళ్ల పేరెంట్స్ సమావేశమవుతారు. ఇద్దరి పెళ్లి ప్రస్తావన తెస్తారు. పెద్దల ఇష్టప్రకారం నడుచుకుంటామంటారు ఇద్దరు. ఇక సంపుటి మురిసింది ధారావాహిక 5వ భాగం వినండి. అంతలోనే మాకు పెళ్లి చేస్తారో, మాకు వేరువేరు పెళ్ళిళ్ళు చేస్తారో మీ ఇష్టం అంది సంపుటి. ఆ వెంబడే అంతేనా అడిగింది రాఘవాను. అవును అంతంతే అనేశాడు రాఘవ. క్లారిటీ బాబు, క్లారిటీ, లేదంటే మనది మిస్అండర్స్టాండింగ్ అంటారు ఈ పెద్దలు చెప్పింది సంపుటి చలాకీగా. దాంతో అక్కడి పెద్దలంతా పక్కున నవ్వేశారు. కెన్ వి గో అడిగింది సంపుటి. బ్రేక్ఫాస్ట్ కాలేదింకా అంది వాగ్దేవి. నాకు చాలు. అక్కడి నుండి షింక్ వైపు నడిచింది సంపుటి. రాఘవ కూడా లేచి అటు కదిలాడు. దొందు దొందే పిల్లల్ని చూస్తూ అనేసింది సంచిక. మరోమారు ఆ పెద్దలు మనసారా నవ్వుకున్నారు. మాట్లాడుతూనే తమ బ్రేక్ఫాస్ట్ను కొనసాగిస్తున్నారు. తమ విశాఖపట్నం బ్రాంచీన గెస్ట్ టీచింగ్ను ముగించుకొని ఆఫీసు రూంలోకి వచ్చింది సంపుటి. అక్కడ రాఘవ, శ్రీహరి ఉన్నారు. శ్రీహరి ఆ బ్రాంచి ఇన్ఛార్జ్ కమ్ టీచర్. సంపుటిని చూస్తూనే కుర్చీలోంచి లేచాడు రాఘవ. అప్పుడే అతడి ఎదురు కుర్చీలో కూర్చున్న శ్రీహరి కూడా లేచి నిల్చున్నాడు. నేను వెళ్తాను అంటూనే బయటకు కదిలాడు రాఘవ తన గెస్ట్ టీచింగ్కై. సంపుటి రాఘవ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుంటూనే ప్లీజ్ సిట్ అంది శ్రీహరితో. శ్రీహరి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. వెల్, స్టూడెంట్ స్పీకింగ్ బాగుంది. మీ టీచింగ్ స్కిల్స్ చక్కగా ఊపడ్డాయి చెప్పింది సంపుటి శ్రీహరినే చూస్తూ. చిన్నగా నవ్వాడు శ్రీహరి. ఇక్కడి 52 స్టూడెంట్స్ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది కావడం లేదుగా అడిగింది సంపుటి. లేదు సంపుటి గారు చెప్పాడు శ్రీహరి. జాయినింగ్ టైంలోనే అందరికీ చెప్పినట్లే శ్రీహరికి సంపుటి రాఘవ చెప్పారు తమని మేడం అని, సార్ అని పిలవనవసరం లేదని. తామంతా ట్యూటర్స్గానే మెసురుకుందామని, హుందాతరం వీడక పేర్లతోనే పిలుచుకుందామని. దాంతో తొలుత తడబడినా మెల్లిగా శ్రీహరి ఆ ఇద్దరు చెప్పిందే పాటిస్తున్నాడు. రిజర్వ్లో 3 ట్యూటర్స్ ఉన్నారు. సో మేము ఆలోచించి ఒకరిని ఈ బ్రాంచీకి పంపుతాం. అప్పుడు 2 క్లాసులుగా విడదిద్దాం. బర్డన్ తగ్గించగలం చెప్పింది సంపుటి. శ్రీహరి ఏమీ అనలేదు. మీ ఒపీనియన్ చెప్పండి అడిగింది సంపుటి. డూ యాజ్ యూ విష్, బట్ నేను మేనేజ్ కాగలుగుతున్నాను చెప్పాడు శ్రీహరి. దట్స్ గుడ్ స్పిరిట్, బట్ మేము యోచిస్తాం నవ్వింది సంపుటి. శ్రీహరి ఏమీ అనలేదు. ఇంకేమైనా చెప్పదగివి ఉన్నాయా అడుగుతోంది సంపుటి. శ్రీహరి ఏమీ లేవనగా, జాయినింగ్ టైంలో చెప్పినట్లు కాకినాడ నుండి మీ పేరెంట్స్ను విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారా అడిగింది సంపుటి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాను. ఇక్కడికి వాకబుల్ డిస్టెన్సే చెప్పాడు శ్రీహరి. నిమిషమాగి, ఇంటర్మీడియట్ తర్వాత మీ చదువంతా కాకినాడలోనేనా అడిగింది సంపుటి. యా, అంతా అక్కడే. అక్కడే ఒక ట్యుటోరియల్లో టీచింగ్ పని కుదిరింది. అక్కడే మీ ప్రకటన చూడడం జరిగింది. అప్పటికే మీ ఇన్స్టిట్యూషన్ గురించి తెలిసి ఉన్నాను చెప్పడం ఆపాడు శ్రీహరి. టీచింగ్ వైపు మొగ్గారు. అటు ఇష్టమా అడిగింది సంపుటి. అవునన్నట్లు తలాడించాడు శ్రీహరి. ఆ వెంబడే పట్టుతో టీచింగ్ను చేపట్టాను చెప్పాడు. అవర్ లక్, లేకపోతే మీలోని ట్యూటర్ను మిస్ అయ్యేవాళ్ళం నవ్వింది సంపుటి. శ్రీహరి కూడా చిన్నగా నవ్వేశాడు. లేదు, నిజానికి నాలోని ట్యూటర్ మీ వల్లనే బాగా సానపెట్టబడ్డాడు చెప్పాడు శ్రీహరి. తన ముందు ఉన్న ఫైల్ను తెరుస్తూ
చేవ ఉంటేనే సానపడ్డం కుదురుతుంది అంది సంపుటి శ్రీహరిని చూస్తూ. అతను ఏమీ అనలేకపోయాడు. సంపుటి ఫైల్లోని పేపర్లను చూస్తోంది. నేను మీ తర్ఫీదు సమయాన ఒక కొత్త థాట్ వద్ద నిలిచి ఉన్నాను సడన్గా అన్నాడు శ్రీహరి. సంపుటి తలెత్తి శ్రీహరిని చూస్తోంది. శ్రీహరి కూడా సంపుటినే చూస్తూ ఒక కొత్త కెమికల్ ఫార్ములా ప్రజెంట్ చేయగలనని తోస్తోంది చెప్పేశాడు. గుడ్ కనుబొమ్మలు ఎగరేస్తోంది సంపుటి. మీరు అనుమతిస్తే మరింత వివరణ ఇవ్వగలను చెప్పాడు శ్రీహరి. యా ప్రొసీడ్ చిన్నగా అంది సంపుటి. మీరే నాకు ఇన్స్పిరేషన్. అవును, మీరు కాదన్నాక నేను పరోక్షంగా మీ వైపు మరింత మొగ్గాను. మీ కదలికల బట్టి కదిలాను. నిజానికి నేను కామర్స్ వైపు పోవాలి, బ్యాంక్ జాబ్ కోరుకునేవాణ్ణి. కానీ మీ తోవన వస్తున్న నేను మీకు ఇష్టమైన కెమిస్ట్రీ సబ్జెక్ట్ వైపు తూగాను. పట్టుతో పీజీ సాధించాను. అయినా మీ మెప్పుకై నా యావ తీరలేదు. అందుకే కోరి కెమిస్ట్రీ సబ్జెక్టుతో కొత్త పంథా చేపట్టా. అది సాధించాకనే మీ ముందుకు రాదలిచాను. కానీ ఇలా నాకు మీ దరి అవకాశం కుదిరింది చెబుతున్నాడు శ్రీహరి. వింటోంది సంపుటి. నా ప్రయత్నానికి మీ పర్యవేక్షణ కావాలి అడిగాడు శ్రీహరి. శ్రీహరినే చూస్తూ వెల్, ముందు అటు మీ ప్రయత్నం కానియండి చెప్పింది సంపుటి. ఆ వెంబడే ఇక్కడి స్టూడెంట్స్కు మాత్రం ఇబ్బంది రాకూడదు అంది. చిన్నగా నవ్వింది. శ్రీహరి కూడా సర్దుకుంటూ చిన్నగా నవ్వేశాడు. లేదు లేదు, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీ ఆశయానికే చెప్పాడు 6 నిమిషం ఆగి. అర్థమైందా? చదువు అవసరం. ఇంటర్మీడియట్లోనే నేను నీలా అయితే ఈ గోల్కు చేరేవాళ్ళమా మెల్లగా అంది సంపుటి. శ్రీహరి తల దించుకున్నాడు. అప్పుడే అక్కడికి రాఘవ వచ్చాడు. మర్నాడు తమ తిరుపతి బ్రాంచ్ విజిట్కై బయలుదేరుతున్నారు సంపుటి రాఘవ. మేము సాయంకాలం హైదరాబాద్కు బయలుదేరుతున్నాం చెప్పింది సంచిక. టేక్ కేర్ చెప్పింది సంపుటి. టికెట్స్ అయ్యాయా లేక నేను తీయనా అడిగాడు రాఘవ. మేము బుక్ చేసుకున్నాం, ట్రైన్కు వెళ్తున్నాం చెప్పాడు ప్రమథ. నైస్ అనేశాడు రాఘవ. మేము తిరుపతి తర్వాత విజయవాడ వరంగల్ బ్రాంచీలు చూసుకొని హైదరాబాద్ వచ్చేస్తాం చెప్పింది సంపుటి. అదేమిటి, మీ ప్లానింగ్ సరిగ్గా లేదు, అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు నవ్వాడు శ్రీకర్. మేము పెట్టిన బ్రాంచీల క్రమంలో తిరుగుతున్నాం చెప్పాడు రాఘవ. సరే బాగుంది అనేశాడు శ్రీకర్. ఆరోగ్యాలకై జాగ్రత్త వహించండి అప్పుడే అంది వాగ్దేవి. తప్పక, నో వర్రీస్ చెప్పాడు రాఘవ. మరి మేం బయలుదేరమా అంది సంపుటి. మీరు కోరినట్లే మేము మీ పెళ్లికై ఆలోచన చేసి ఉన్నాం చెప్పాడు ప్రమథ. మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని ఏకగ్రీవ నిర్ణయం చేశాం చెప్పింది సంచిక. సంపుటి రాఘవ మొహాలు చూసుకుంటున్నారు. ఆగి అడిగాడు ప్రమథ. ఏమంటారు? ఆ వెంబడే తేల్చి వెళ్ళండి చెప్పాడు శ్రీకర్. తమ చూపులను ఆ పెద్దల వైపున నిలిపి కానియండి కోరస్లా చెప్పేశారు సంపుటి రాఘవ. కారు ప్రయాణం టేక్ కేర్ చెప్పాడు ప్రమథ. స్లో డ్రైవింగ్తో వెళ్తూ ఉండండి చెప్పింది సంచిక. అలానే అనేసింది సంపుటి. ఇద్దరికీ డ్రైవింగ్ వచ్చు కనుక తడవగా మారుతూ ఉండండి చెప్పాడు శ్రీకర్. నైట్ జర్నీ వద్దు చెప్పింది వాగ్దేవి. సరే అనేశాడు రాఘవ. ఆ వెంబడే అక్కడి నుండి కదిలింది సంపుటి తన బ్యాగ్తో. ఆ వెనుకే రాఘవ కదిలాడు తన బ్యాగ్తో. కారులో విశాఖపట్నం బ్రాంచి బాగుంది, శ్రీహరి గుడ్ చెప్పాడు రాఘవ. అతను డ్రైవింగ్ చేస్తున్నాడు. అతడి పక్క సీట్లో సంపుటి ఉంది. యా అనుకున్నాంగా. అతడికి ప్రెషర్ తగ్గించాలి, మరొక ట్యూటర్ను ప్రొవైడ్ చేద్దాం అంది సంపుటి. అలాగే, మనకు స్టాండ్ బైస్ ఉన్నారుగా అన్నాడు రాఘవ. కొద్దిసేపు తర్వాత నేను డ్రైవ్ చేయనా అడిగింది సంపుటి. లేదు టు సమ్ ఎక్స్టెంట్ ఐ కెన్ నవ్వాడు రాఘవ. సంపుటి రోడ్డును చూస్తోంది. ఇంకా ఉంది. సంపుటి మురిసింది. ధారావాహిక 6వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము.
మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.